అందరికీ జై శ్రీమన్నారాయణ. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మేమందరం మా కృష్ణ మందిర్ దగ్గరికి వచ్చేసినాం. ముక్కోటి ఏకాదశి అంటే నారాయణుడు 4 నెలలు యోగ నిద్రలకించి లేవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజే లేస్తాడు కాబట్టి మనం అందరం నారాయణుడి దర్శనం చేయాలనుకుంటాం. అది నిజమే. ఎందుకంటే నారాయణుడి దగ్గర 3 కోట్ల దేవతలు దర్శనం కోసం పోతే మనం కూడా నారాయణ దర్శనం చేస్తే 3 కోట్ల దేవతలు కూడా మనకు ఆశీర్వాదం ఇస్తారని మనం అనుకుంటాం. అది నిజమే. ఇప్పుడు మనం నారాయణుడి 10 అవతారం చూడబోతున్నాం. మొదటి అవతారం నారాయణుడు మత్స్య అవతారం, రెండో అవతారం కుర్మ అవతారం, మూడో అవతారం వరహ అవతారం, నాలుగో అవతారం నరసింహ అవతారం, ఐదో అవతారం వామన అవతారం. ఈ 5 అవతారాలు మా గుడికి ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ 5 అవతారాలు ఉంటాయి. అవి ఇప్పుడు మనం చూస్తాం. ఇది 6వ అవతారం పరశురామ అవతారం, కనిపిస్తుంది అనుకుంటా అందరికీ. 7వ అవతారం రామ అవతారం. మళ్ళా 8వ అవతారం బాలరాముడు, అది మనం అనుకుంటాం. మళ్ళా మన పోయిన యుగంలో పుట్టిన కృష్ణుడు అవతారం కూడా ఉంది ఈడ. ఇప్పుడు కాపోయి కల్కి అవతారం కూడా ఉంది. ఇప్పుడు మా కృష్ణ మందిర్లో ఉన్న విగ్రహం చూడండి, ఎంత ఆనందంగా ఉన్నాడు కృష్ణుడు.